చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమిటి సార్ ఇప్పుడు బాగా డిసీజెస్ రకరకాలు పెరిగిపోవడానికి కారణం? ప్లాస్టిక్ నుంచి ఒక బిస్ఫినాల్ అని ఉంటది. దట్ ఈస్ ఏ ఎండోక్రైన్ దెబ్బతింటుంది. బాడీలో గ్లాండ్స్ ఉంటాయి. హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ థైరాయిడ్, అడ్రినల్, ప్యాంక్రియాస్, ఓవరీస్ అంటే. సో ఈ ప్రాబ్లం ఉంది ఎండోక్రైన్స్ కి, హార్మోనల్ కి. మనమైతే పెద్ద శరీరాలం, చంటి పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు పడతారు కదా సార్. మనం చెప్తున్నాం చబ్బీ చైల్డ్ ఉంది, జబర్దస్త్ ఉంది, ఓ ఎంత అందంగా ఉన్నాడు, ఇంత వస్తుంది. దే ఆర్ ఆల్ పాయిజన్ అండి. మైక్రోవేవ్ లో పెడతాం కదా, అప్పుడు కరుగుతుందా ఏమవ్వదా? మైక్రోవేవ్ ఈజ్ అ బిగ్. ప్లాస్టిక్ మనం తాగిన తర్వాత స్టమక్ నుంచి లివర్ కి వెళ్తుంది, బ్లడ్ లో వెళ్తుంది. ఆ లివర్ లో ఏం చేస్తుంది, ఎక్కువ ఎంత హీమోగ్లోబిన్ ఉంటే యూఆర్ మోర్ ప్రిడిస్పోజ్ ఫర్ ఏ హార్ట్ ప్రాబ్లమ్. అసలు ఓఆర్ఎస్ ఎందుకు అంత పోరాటం జరిగింది? ఓఆర్ఎస్ ఈజ్ వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ మీ సుమన్ టీవీలో. మన చుట్టూ ఉండే మామూలుగా మనకి ఫ్రెండ్లీగా ఉపయోగపడే చాలా విషయాలు, చాలా వస్తువులు మనకి యాక్చువల్లీ దీర్ఘకాలిక హాని కలిగిస్తున్నాయని మనకి థియరిటికల్గా తెలుసు. చల్తా హై అనే ఒక యాటిట్యూడ్ తోటి మనం ఇవన్నీ మనకేం కాదులే అనుకుంటాం. కానీ ఎన్ని డిస్రప్టర్స్ ఉన్నాయి మన శరీరాన్ని ఆపే, ఆటంకం కలిగించే విషయాలు, క్యాన్సర్ కారకాలు, అవన్నీ మాట్లాడుతూ వచ్చాం. ఇవాళ మరొకసారి మనం ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సక్సేనా గారితో మాట్లాడబోతున్నాం. అండ్ మనందరికీ తెలుసు డాక్టర్ సక్సేనా క్లినిక్లో క్యాన్సర్ కేసెస్తో పాటు హార్ట్ హెల్త్ బాలేని వాళ్ళు, అలాగే డయాబెటిక్ ఫుడ్, ఇంకా ఒకటి కాదు అన్నిటికీ కూడా హాలిస్టిక్గా హీలింగ్ పూర్తిగా జరిగి మంచిగా హెల్తీగా పేషెంట్స్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. లెట్స్ టాక్ టు డాక్టర్ సక్సేనా. సార్, వెరీ హ్యాపీ టు మీట్ యూ. సార్, వీ ఫీల్ హ్యాపీ టు మీట్ యూ, బట్ వీ ఆల్సో గెట్ వరీడ్ బికాస్ నా బ్యాగ్లోనే చూస్తే ఇవాళ లేదు, మా కార్లో చూస్తే మీకు కనీసం ఒక 2-3 ప్లాస్టిక్ బాటిల్స్ మొదలుకొని వాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఏమిటి సార్ ఇప్పుడు బాగా డిసీజెస్ రకరకాలు పెరిగిపోవడానికి కారణం? ఒకసారి చెప్తా, యాజ్ అ డాక్టర్ నా రోల్ ఈజ్ నాట్ జస్ట్ ట్రీటింగ్ పీపుల్, వీ నీడ్ టు ఎడ్యుకేట్ ఆల్సో. అవును. ఒక దానికి సమ్వేర్ దెర్ ఇస్ ఒక దెబ్బ తింటున్నాం మనము, దానికి కొద్దిగా అందరూ సమయం ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే వీఆర్ ఓన్లీ డిపెండెంట్ అనమాట. లేదు షుగర్ వచ్చేసింది అది తీసుకుందాము, ఒబేసిటీ వచ్చింది కొత్త మెడిసిన్ వచ్చింది అది తీసుకుందాము. సో దిస్ ఆర్ ఆల్ కాల్డ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్. మనకి ఒక సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఒక 2 lines లో చెప్తా. ఒకటి, వన్ ఫీమేల్ కమ్స్ టు మీ, 60 ఆల్మోస్ట్ 58 years old. యూట్రస్ లో స్టేజ్ 1 క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అన్నారు. దానికి ట్రీట్మెంట్ జరిగిపోయింది, అన్ని థింగ్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత షీ హ్యాడ్ డెవలప్డ్ సమ్ ఒబేసిటీ ఉంది, షుగర్ వచ్చింది. సో ద థింగ్ ఈజ్ మేము వాట్ హ్యాస్ టు బి, మనము ఒక ఏ మిస్ చేస్తున్నాం మనం చెక్ చేయాలి. ఇప్పుడు ద మిస్ చేస్తున్నాం థింగ్ ఈజ్ ఒకటి, ఇది ఒక ఎండోక్రైన్స్ అని హార్మోన్స్ బాడీలో గ్లాండ్స్ ఉంటాయి. అవును. హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ థైరాయిడ్, అడ్రినల్, ఒకటి తర్వాత ప్యాంక్రియాస్, ఓవరీస్ అంటే. సో ఈ ప్రాబ్లం ఉంది. ఎండోక్రైన్స్కి, హార్మోనల్కి దెబ్బ తింటున్నాయి కెమికల్స్ ఈ మధ్య బాగా అయిపోయినాయి. అన్నిట్లో మన డైలీ వస్తువులు సార్. ఐ కెన్ నేమ్ ఒక చెప్పండి సార్. అంటే మచ్చుకి లేదు, మనం డే చేస్తాము ఒక సోప్ నుంచి, తర్వాత షాంపూ నడుస్తుంది. షాంపూలో కొన్ని ప్లాస్టిసైడ్స్ అంటారు మాకేమో, ఇట్స్ కాల్డ్ థాలేట్స్. సో ఈ థాలేట్స్ ఏమంటుంది, ఇట్స్ కాజింగ్ ఇది హార్మోన్స్ కి కొద్దిగా కట్ అవుతున్నాయి. ఇది బేసికలీ ఈ ఆన్ కెమికల్స్ ఉన్నాయి కదా, నార్మల్ హార్మోన్స్ కి ఉండేది స్థలం దగ్గర వచ్చి కూర్చుంటారు. ఓహో. సో ఈ హార్మోన్, దిస్ ఇస్ కాల్డ్ జీనో ఈస్ట్రోజన్, జీనో హార్మోన్స్ అంటారు దీనికి. సో అక్కడ వచ్చిన తర్వాత మనకి బాడీలో ఈ హార్మోనల్ గ్లాండ్స్ ఉన్నాయి కదా, సరిగ్గా పని చేయట్లేదు. సో ఈ పర్టికులర్ లేడీకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చింది. వేరే ఇది ఎందుకు వచ్చింది ఫస్ట్ తెలవాలి. ఒక somewhere I believe there is some kind of thing, అది జరిగిపోయింది. బట్ హౌ యు ఆర్ ఏబుల్ టు దానికి ఏం మేనేజ్మెంట్ చేయాలి. ప్లాస్టిక్ నుంచి ఒక బిస్ఫినాల్ అని ఉంటది, దట్ ఈస్ ఏ ఎండోక్రైన్ దెబ్బతింటుంది. ఒకసారి సార్, ప్లాస్టిక్ అంటే అన్ని ప్లాస్టిక్లునా? మోస్ట్లీ ప్లాస్టిక్స్ అండి, ఆల్మోస్ట్ ఆల్ ప్లాస్టిక్స్. ఇప్పుడు ఒకసారి క్లారిఫికేషన్, ప్లాస్టిక్స్ లో కూడా హార్డ్ ప్లాస్టిక్ ఉంటది, ఒక సాఫ్ట్ ప్లాస్టిక్ ఉంటది. విచ్ ఇస్ ఓకే.
ఇది ఒక ఐ జస్ట్ టేక్ 1 సెకండ్ హియర్. Hmm. ఎనీ ప్లాస్టిక్, ఇప్పుడు మీరు వాటర్ బాటిల్ గురించి చెప్పారు. వాటర్ బాటిల్ మీరు పెడుతున్నాము కార్లో, కరెక్టా లేదా? నేను కూడా పెడుతున్నా, ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? బట్ ఐ ట్రై టు, నేనేం చేస్తున్నా అంటే డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఇస్, ఆ వాటర్ బాటిల్కి సన్ రేస్ హీట్ తగలేకుండా పెడుతున్నా. సో ఐఎమ్ కీపింగ్ దట్ వాటర్ బాటిల్ ఇన్ ఏ కేస్. ఓకే, లైక్ అన్ ఇన్సులేషన్. ఇన్సులేషన్. ఎక్కువ హీట్ లో డిగ్రేడేషన్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఈ ప్లాస్టిక్స్ వస్తాయి కదా, దట్ గోస్ అప్ మెనీ ఫోల్డ్స్. ఆ డిగ్రేడేషన్ ప్రోడక్ట్స్ నుంచి మనకి పోయేది ఇస్ ద ఇష్యూ. మరి సార్ మైక్రోవేవ్ లో పెడతాం కదా, అప్పుడు కరుగుతుందా? ఏం అవ్వదా ప్లాస్టిక్? బికాస్ ప్లాస్టిక్ ఒకటే, ప్లాస్టిక్ సెరామిక్. Microwave is a big subject, Amma, but I can always tell you, you have to not use plastic in a microwave at all. At all. At all, at all. There are always caveats to it. Caveats ante somewhere we have to find out some answers and all that. Now that we are not able to eradicate the plastic totally, we have to become smart. Somewhere ఈ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, డయాబెటీస్, హార్ట్ డిజీజ్, క్యాన్సర్. ఇప్పుడు హార్ట్ డిజీజ్లో కూడా ఒక ప్లాక్ ఉంటుంది చూడండి. మనము ఒక అథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అయిపోయింది, నీకు 90% బ్లాక్ ఉంది, నీకు 60% బ్లాక్ ఉంది చెప్తారు. ఆ బ్లాక్ ఎందుకు వచ్చింది అంటే ఆ ఆర్టరీలో అడ్డంలో వచ్చింది. రోడ్ మనకి జనాలు కబ్జా చేసుకుంటారు కదా ఫుట్పాత్ లో, ఆ ఫుట్పాత్ లో పీపుల్ స్టార్టెడ్ అక్యుములేటింగ్ దేర్ అండ్ దే స్టార్ట్ ఎంక్రోచింగ్ ఇన్ టు ద మెయిన్ రోడ్. సో దట్ ఈస్ క్లాసింగ్ దట్ బ్లాక్. ఆ దానిలో కంటెంట్స్ ఏముందో చూస్తే మళ్ళీ అక్కడ బిస్ఫినాల్ ఉంది, మళ్ళీ ఇది కెమికల్స్ ఉన్నాయి, లెడ్ టాక్సిసిటీ ఉంది. దర్ ఇస్ ఎ రీసెర్చ్ ఆన్ దాట్. సో మేము ఇంతకుముందు ఏమనుకున్నాం, లేదు ఇది కొలెస్ట్రాల్ ఉంది, మీరు తింటున్నారు ఎక్కువ కొలెస్ట్రాల్, అండ్ వీఆర్ బ్లేమింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద పేషెంట్. కొలెస్ట్రాల్ ఉంది పార్టీలో, but it is an innocent culprit. The other nasty elements ఉన్నాయి, which is bisphenol, phthalates ఉంటాయి, you have got lead ఉంది, ఒక ఐరన్ డిగ్రేడేషన్ ప్రొడక్ట్స్ ఉంటాయమ్మా. సో మీరు ఒక ఐఎమ్ స్టిల్ అగైన్ ట్రైంగ్ టు మేక్ ఏ పాయింట్ హియర్. ఎక్కువ ఎంత హిమోగ్లోబిన్ ఉంటే యు ఆర్ మోర్ ప్రిడిస్పోజ్ ఫర్ ఏ హార్ట్ ప్రాబ్లం. ఓహో, అవునండి. సో హిమోగ్లోబిన్ ఉండడం కూడా ఒక హిమోగ్లోబిన్ ఎక్కువ అంటే మీరు అనేది 13, మేల్స్ కి 14 ఉంటాయి కదా, దట్స్ ద రీజన్ దే ఆర్ మోర్ ప్రిడిస్పోజ్ ఫర్ హార్ట్ అటాక్స్. దేర్ ఇస్ ఎ స్టడీ అబౌట్ దిస్. ఫీమేల్స్ కి వి ఆర్ లక్కీ, ఎవ్రీ మంత్ యు ఆర్ ఏబుల్ టు క్లీన్ అప్ సమ్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ కెనాట్ బి క్లీన్ డైరెక్ట్లీ. అదే మెన్స్ట్రుయేషన్ ద్వారా. అవునండి, ఇట్స్ అ వెరీ హెల్దీ మెకానిజం ఆఫ్ ఎ డీటాక్స్. అది స్టాప్ అయిన తర్వాత మొదలు స్టార్ట్ అవుతుంది. అది సార్, ఒక్కసారి మీరు చెప్పే పాయింట్లు అన్ని బాగా అర్థమవుతున్నాయి. ప్లాస్టిక్స్ మాత్రం పెద్ద డౌట్లు ఏంటంటే, మీరు 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మైక్రోవేవ్ లో నో ప్లాస్టిక్. లేదు, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ థింగ్. ప్లాస్టిక్ అంటే ఫస్ట్ నాకు ప్లాస్టిక్ మీరు జీనో ఎస్ట్రోజన్ యూస్ చేస్తారు అంటే, లేదంటే మేము ప్లాస్టిక్ బాటిల్స్ ఏం యూజ్ చేయము, మేము ప్లాస్టిక్ కవర్స్ కూడా యూజ్ చేయము. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు ప్లాస్టిక్ వేరే శాతంలో వస్తుంది. యూ స్టార్ట్ సెల్లింగ్ యాజ్ వినైల్ బాక్సెస్, లంచ్ బాక్స్. పిల్లలకి లంచ్ బాక్స్ అంటే ఏముంటుంది, దానిలో కూడా ప్లాస్టిక్ ఉంది. యూ ఆర్ సిస్టమేటికలీ ఒక సమ్వేర్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని ఉంటుంది. ఏమున్నాయి కంటెంట్స్ చదువుకోవాలి, దాని తర్వాత మనకి తెలుస్తుంది. ఎందుకు సార్, ఇప్పుడు మనం స్విగ్గీ తెప్పించుకుంటాం కదా, ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో ఏదో వేడివేడిగా వేసి దానిపైన ప్లాస్టిక్ కవరింగ్ వేసి అది కారకుండా. స్టిల్ దేర్ ఆర్ టూ త్రీ థింగ్స్ చెప్పాలి ఉంది. ఫ్యాట్ కంటైనింగ్ అంటే ఒక పనీర్ ఉంటుంది, ఒక స్వీట్స్ ఉంటాయి. యూ టాక్ అబౌట్ గులాబ్ జామున్, హౌ ఇట్ ఈస్ ప్యాక్డ్. దే ప్యాక్ ఇంటూ ఏ డబ్బా పెడతారు, ఆ తర్వాత దాని చుట్టూ ఒక ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. The more that plastic layer is touching that sweet or whatever things and all that, cheese and all that, ఆ cheese లో ఈ ప్లాస్టిక్ నుంచి లీచ్ ఫాస్ట్ అయిపోతుంది, because it has got fat containing. Fat కూడానా? Fat is the main. Fat pulls up your this one. So the concept here, a lot of people has done. Andrea Porcellani, she has done a work as such on that. She says the cheese మీద don't put any covering also. So that is the kind of precautions we had to follow. అయితే నెయ్యి ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు absolutely dangerous. ఆయిల్ ప్యాకెట్స్, ఆయిల్ లో అంటే దానికి ప్లాస్టిసైజర్స్ నుంచి బిస్ఫినాల్ వచ్చేది 100% ఛాన్సెస్. ఎందుకంటే దిస్ ఇస్ అ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఇట్ ఈస్ బీయింగ్ కెప్ట్ ఇన్ ఏ ప్లేసెస్ వేర్ దెర్ ఇస్ సంథింగ్ గో డౌన్స్ అండ్ ఆల్ దాట్. అక్కడ ప్రాపర్ వెంటిలేషన్, వాట్ ఎవర్ ఇస్ ఇట్, ఆ టెంపరేచర్స్ కి ప్లాస్టిక్ దే స్టార్ట్ డిజాల్వింగ్
and get into that. That's the reason which is called microplastics. Microplastics ఒకటే చెప్పాలి ఉంది, ఒక ప్లాస్టిక్ బాటిల్స్ వీఆర్ యూజింగ్ దాట్, అండ్ వాట్ ఎవర్ ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సోర్స్, 20 లీటర్స్ క్యాన్ యూజ్ చేస్తున్నాము, 20 లీటర్స్ క్యాన్ మీరు ట్రాఫిక్లో పోతే చూడొచ్చు, అట్లనే పోతున్నాయి. దెర్ ఇస్ నో కవరేజ్ ఆన్ దాట్. ద సన్ రేస్ దాని మీద పడితే ఇట్ ఈస్ డిగ్రేడేషన్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. మనము కొన్ని థింగ్స్ కి అవగాహన కావాలి. వీ హ్యావ్ టు సార్ స్టార్ట్. ఇదంతా శరీరంలోకి వెళ్ళి ఎక్కడ డిపాజిట్ అవుతుంది? See, it gets into your system, blood stream లో వెళ్తుంది, ఫస్ట్ పోతుంది లివర్ కి. మనం అప్పుడు చెప్తాం అరే లివర్ ఫ్యాట్ అయిపోతుంది. లివర్లో ఫ్యాట్ ఈజ్ ఏ వెరీ కామన్ ఫెనామినా కాల్డ్ దిస్ వన్. అందరు డయాబెటిక్స్కి ఉంటుంది ఫ్యాటీ లివర్, ఏం తాగకుండా కూడా అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద బ్రెయిన్ ఆల్సో. ఒక లోపల బాడీలో ఈ కెమికల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడైనా అది లేదు, చెక్ పాయింట్స్ ఏం లేవు. దే స్టార్ట్ సర్క్యులేటింగ్ లైక్ ఎనీథింగ్. దే ఆర్ ఫ్లోయింగ్ కూల్లీ, కాజింగ్ ఈ బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి. మనమైతే ఇంతకుముందు అందరికి చెప్పాము ఈ బ్లాక్ వచ్చింది, అరే కొలెస్ట్రాల్ నుంచి వచ్చింది. ఈ కెమికల్స్ ద్వారా, ఈ కెమికల్స్ ఇఫ్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు యువర్ సిస్టమ్, ఒక రోడ్ మీద ఇది నడుస్తుంది, సో ఈ రోడ్ స్మూత్ ఉంది, ఆ కెమికల్స్ నుంచి ఇక్కడ పొక్కలు పెడతాయి. దేర్ ఇస్ అ హోల్ స్విచ్ బికమ్ ద హోల్ కి ఫిల్అప్ చేయడానికి your body tries, all your systems go into that, platelets వెళ్తారు, అక్కడ కుప్ప డెవలప్ అయిపోతుంది ఇట్లా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బ్లాక్. సో ఎక్కడ స్టార్ట్ అయింది అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ చెప్తున్నాము, 2.5 చెప్తున్నాము. దేర్ ఇస్ అ బిగ్ స్టడీ విచ్ ఇస్ కమ్, హ్యాస్ ఆల్రెడీ కమ్. సంబడి కాల్డ్, ఒక మంచి వర్క్ ఉంది అమ్మ. దిస్ ఇస్ వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్ 6 million deaths are because of air pollution in India అని చెప్తున్నారు. ఇండియాలో 6 million people. ఎయిర్ పొల్యూషన్ లంగ్ ఇష్యూస్ తోటి, నాట్ జస్ట్ లంగ్ ఇష్యూస్. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ లో 2.5 లెస్ ఇది ఉంటాయి కదా, ఈ లంగ్ నుంచి కథ బయటికి వెళ్ళిపోతుంది, ఆ బ్లడ్ నుంచి పోయి దే స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ద హోల్ సిస్టమ్. సో ఆల్ ద కాజెస్ ఆఫ్ పర్టికులర్లీ హార్ట్ డిజీజ్, ఆల్ ద కాజెస్ ఆఫ్ గ్యాంగ్రీన్, ఈ సివిడీస్ అంటే మనకు పక్షవాతము, Alzheimer's are being incriminated on that. So somewhere we believe, somewhere we were thinking, "Arey bhai, I am using everything, నాకు ఏం చెడ్డ అలవాట్లు లేవు," but still you are getting into a issue like anything. సార్ ఇప్పుడు మీరు ప్లాస్టిక్ ప్రస్తావించినప్పుడు నాకు వెంటనే తట్టింది, మనం అయితే పెద్ద శరీరాలం, అవును, చంటి పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలు పడతారు కదా సార్. అమ్మా డేంజర్ అమ్మా, అదే పాలు పెట్టేది సమస్య కాదు. వాట్ ఐ కెన్ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ ఈస్, మీరు ఒక్క బాటిల్ తీసుకొని ఎన్నిసార్లు దానికి హాట్ వాటర్ లో బాయిల్ చేస్తున్నారో చెప్పు నాకు. 100 సార్లు అసలు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీఆర్ డూయింగ్. ద మోర్ యూ పుట్ ఇన్ ద హాట్ వాటర్, ఈ ప్లాస్టిక్ ఎక్కువ వేస్తున్నాయి. మనం చెప్తున్నాం చబ్బీ చైల్డ్ ఉంది, జబర్దస్త్ ఉంది, ఓ ఇంత అందంగా ఉన్నాడు, ఇంత వస్తుంది. దే ఆర్ ఆల్ పాయిజన్డ్ అండి. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ప్లాస్టిక్స్. చైల్డ్హుడ్ ఒబేసిటీ ఇస్ బికాస్ ఆఫ్ ప్లాస్టిక్. దిస్ ఈజ్ ఏ క్లియర్ కట్ డిమార్కేషన్. అగైన్ మల్టిపల్ స్టడీస్ కూడా జరిగింది. ఈ ప్లాస్టిక్స్, ఈ థాలేట్స్ వలన యానోజెనిటల్ డిస్టెన్స్ ఉంది. వీ హ్యాడ్ డన్ యాజ్ ఎ రేడియాలజిస్ట్, ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ అన్డిసెండెడ్ టెస్టిస్. అరే ఇది ఎక్కడ పోయింది టెస్టిస్ చిన్న పిల్లలకి, ఓకే, ఒక పైన వెళ్ళిపోతుంది. సో వెన్ వీ లుక్డ్ ఇన్ టు దాట్, ఇట్ వాజ్ ద ప్లాస్టిక్ విచ్ వాజ్ కాజింగ్ దాట్. థాలేట్స్, యానోజెనిటల్ ఒక డిస్టెన్స్ ఉంటుంది, that is getting minimized. So what I believe is, a mother, I want people to be very careful here. When in the motherhood period, right, don't use any kind of fragrances, amma. For God's sake, don't use it. That is going to affect your child, not you. If you are using that, you may be good, you don't have any problems, but your further population will get. That is the thing which is causing a big issue now. We are seeing precocious puberty. Precocious puberty ante 7 years, 8 years lo pillalki, papalki, they are getting breast development as well as menses kuda 9-10 years lo start అయిపోతుంది. What is this nonsense happening? It is because of all this hormones ki addam వచ్చింది కెమికల్స్ వలన. హార్మోన్ అడ్డం కి కెమికల్స్ వస్తున్నాయి. దేర్ ఈజ్ ఎ థింగ్ విచ్ ఇస్ టోటలీ జియోపార్టిజం, అంటే మొత్తం మటాష్ చేసేస్తుంది అంతే. దేర్ ఇస్ నో కమ్యూనికేషన్. ఎండోక్రైన్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద బాడీ. మేల్స్ కి ఫీమేల్స్ కి తేడా ఉంది.
మేల్స్లో కొద్దిగా టఫ్ ఉంటుంది, బట్ వాట్ ఎవర్ ఇస్ ఇట్, వాళ్ళకి కూడా మనం టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి మొత్తం. ఓహో. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. ఎండోస్పర్మియా వస్తుంది, వీఆర్ సీయింగ్ ఆలిగోస్పర్మియా. దీస్ కేసెస్ ఆర్ ఆన్ ద రైస్. Instead, I feel there is a kind of, as a doctor for social responsibility, I believe just by అరే ఇది వచ్చేసింది దీన్ని కరెక్ట్ చేద్దామంటే కాదు, why this has happened, we have to go beyond that. అప్పుడు మనం ఈ సమాజంకి సంథింగ్ వీ కెన్ డూ సంథింగ్ బెటర్. రైట్ రైట్. వీ కెనాట్ హ్యావ్ ఇంత కుప్పలు వస్తున్నాయి. ఇక్కడ కూడా పీసీఓడి వచ్చేసింది, ఎవ్రీవేర్ ఇట్ ఇస్ పీసీఓడి, ఎవ్రీవేర్ ఇట్ ఇస్ డయాబెటిక్స్. Is it enough for us to create a lot of diabetic doctors, Okay. giving all that shortcuts? అంటే ఎప్పుడు దాకా మేము ట్రీట్ చేయాలి? You want to treat them lifelong? This is absolutely absurd. The కాంబినేషన్స్ వస్తున్నాయి, థైరాయిడ్ కూడా ఉంది, డయాబెటీస్ కూడా ఉంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మేల్స్కి ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది. సో ట్రై టు లుక్ ఇన్ టు ద కాజ్. I have a clear-cut thinking about this particular thing. I want to raise this issue among doctors itself. A same prototype, అదే మేనేజ్ చేస్తున్నావు. This is not going to work at all. Probably your health also needs to be totally properly worked out. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ ఆబ్వియస్లీ రియాలిటీస్ మన జీవితాల్లో, కానీ వీటిని ఎలిమినేట్ చేయడం ఒక ఎత్తు అయితే, మనకి డైలీ డీటాక్స్ కి ఏమన్నా మార్గాలు ఉంటాయా? ఇప్పుడు అంటే అందరూ ఇప్పుడు ఏమనుకుంటారంటే నాకు రోగం లేకపోతే వెల్నెస్ అక్కర్లేదు అనుకుంటారు. మీరు అన్నారు హైపర్ బేరిక్ ఆక్సిజన్ అంటారు మీరు, ఇంకోటి ఏదో ఏమేమి సార్, వాట్ ఆర్ ద వేస్ టు డీటాక్స్ ఇంట్లో ఉండి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ టుమారో. Yeah. I always tell there are so many things actually. We were somewhere we were not told in a proper way. Mana daggara intlone chemical things unnai. Try to cut down your chemicals, number one. That's the easy process. Then try to use something like kothmeeru, nimakai rasamu. Idi ekwa cheyali. There is something called gallbladder untadi. We have got a organs of detoxification. Idi gallbladder teeste naku koddiga విచిత్రంగా కనిపించింది. పీపుల్ హూ రిమూవ్ దేర్ గాల్ బ్లాడర్, దే ఆర్ ఇంటూ ప్రాబ్లమ్స్. సో గాడ్ హ్యాస్ గివెన్ అస్ సమ్ ఏరియాస్. స్వెట్ వస్తుంది, ఐ స్వెట్ లైక్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ స్వెట్ లైక్ ఎనీథింగ్. మనం అందరూ అంటే చెమట పట్టడం నాట్ ఎ గుడ్ థింగ్ అనుకుంటాం, బట్ యాక్చువల్లీ చాలా మంచిది అంటారు. I don't think we should block it at all. The people who are blocking it, ఇప్పుడు మీరు బ్రెస్ట్ క్యాన్సర్ కేసు చూడండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ ఎగ్జాంపుల్. యూజువల్లీ అప్పర్ క్వాడ్రంట్ లోనే ఉంటుంది, అప్పర్ అండ్ అవుటర్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సో వెన్ యూ ఆస్క్ మీ ప్లాస్టిక్ అక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది? ప్లాస్టిక్ మనం తాగిన తర్వాత బాడీ నుంచి, స్టమక్ నుంచి లివర్కి వెళ్తుంది, బ్లడ్లో వెళ్తుంది. ఆ లివర్లో ఏం చేస్తుంది, దేర్ ఇస్ ఎ మెకానిజం. ఆ ప్లాస్టిక్ టాక్సిక్ ఉంది అని లివర్కి తెలుసు, దాని మీద ఒక లేయర్ క్రియేట్ చేస్తుంది. ఇట్ ట్రైస్ టు డిగ్రేడ్ ఆల్సో. Degradation products, if your liver is weak, our degradation products itself are more toxic, right? ఇది నేను చెప్పేది అంటే, ఇక్కడ నుంచి లివర్ నుంచి డైరెక్ట్లీ ఇట్ గోస్ ఇన్ టు యువర్ ఫ్యాట్, ఎక్కడెక్కడ ఉన్నాయి చోట్ల పోయి డిపాజిట్ అయిపోతుంది. బ్రెస్ట్ ఈజ్ ఎ ఫ్యాట్ టిష్యూ అమ్మా. ఇప్పుడు అర్థమైంది సార్, మీరు అన్నది ఎంత లాజికల్ గా ఉంది. లేదు, వన్ మోర్ థింగ్ యాడ్ చేస్తాను నేను, సింపుల్ థింగ్ యాడ్ చేస్తా. ద పీపుల్ హూ ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ యాంటీపర్స్పిరెంట్స్, పీపుల్ యూజింగ్ పారాబెన్స్ అని ఒక ఉంది అమ్మా. పారాబెన్స్ ఎవ్రీ ప్రోడక్ట్ లో మీరు చూడండి, ప్రతి సబ్బులో there are more than 30,000 chemicals which use parabens, 30,000 plus. So parabens is still there in the thing, and the parabens is isolated from the breast cancer tissue. So what are we talking about this? The people now talcum powder ki pedda lawsuits jartunayi. Johnson talcum powder causing ovarian cancer ani. They have paid billions. Johnson's baby powder ante babies ki safe ga untundi. Baby ki ichamo okay, mother ki have had 20 years later she get into something called ovarian direct cancer. Connection కనిపించింది. Direct connection undi talcum powder ki. అన్ని talcum powder అంతేనా సార్? I don't think anybody should use talcum powder from now onwards. అంటే పౌడర్ వేసుకుంటే ఫ్రెష్ గా స్నానం, మనకు అలవాటు అయిపోయింది మన కల్చర్ లో. స్నానం చేసి మంచిగా పౌడర్ లేదు, అది కూడా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసామండి. మన సంస్కృతిలో లేదు అది. మన సంస్కృతిలో పసుపు అది పెట్టేది ఉండేది. అవును గంధం పెట్టేది. మన దానిలో లేదు అది. మనము అంతా కాపీ పేస్ట్ అక్కడి నుంచి తీసుకుని మనం ఇప్పుడు వీఆర్ పేయింగ్ ద థింగ్స్. ఎస్, దిస్ ఇస్ వాట్ నౌ దట్
రిపోర్ట్ ఈజ్ రైట్. జర్మనీలో చేశారు, యూకేలో చేశారు. దేర్ ఆర్ స్టడీస్ దే హ్యావ్ డన్ బయాప్సీస్ ఆఫ్ ద బ్రెస్ట్ టిష్యూ. ఫ్రమ్ దేర్ దే వర్ ఏబుల్ టు గెట్ పారాబెన్స్, ప్లాస్టిక్, దానిలో అల్యూమినియం వస్తుంది. దానిలో అల్యూమినియం ఎందుకు వస్తుంది, లెడ్ వస్తుంది, అల్యూమినియం ఎందుకు వస్తుంది అంటే యాంటీపర్స్పిరెంట్స్ ఏమేమి ఉంటాయి కదా, యాంటీపర్స్పిరెంట్స్ దే బ్లాక్ ద స్వెట్ గ్లాండ్స్. చెమట రాదు. ఆ చెమట రాదు, ఆ తర్వాత ఆ బోర్డ్ నుంచి అల్యూమినియం ఉంది కదా లోపల వెళ్ళిపోతుంది. యూ హ్యాపన్ టు పుట్ ఇట్ హియర్ అండ్ ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ బ్రెస్ట్. That is the biggest kind of thing. I would like to point out these are the easily correctable factors. మనకి ఏ డాక్టర్ దగ్గర ఏం పెద్ద యూట్యూబ్ మనకి somewhere we can always understand that. చాలా నో ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ సార్. ఇప్పుడు సార్ మీ దగ్గర ఉండే ట్రీట్మెంట్స్ ఈ ప్రోటోకాల్స్ అన్ని ఫర్ అంటే ఆరోగ్యం బాలేని వాళ్ళు మాత్రమే కాదు, మంచి వాళ్ళకి కూడా అవసరం. మేము కూడా చేపిస్తున్నామండి. ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఎవ్రీ మంత్ ఐ డూ మై డీటాక్స్. సార్ ఎలా సార్ అంటే హైపర్బారిక్ ఆక్సిజన్ అంటే ఒక 2-3 థింగ్స్ ఉన్నాయి. వి జస్ట్ వర్క్ ఆన్ సమ్ ఏరియా. ఒక ఆక్సిజనేషన్ పార్ట్ ఫిజియోలజీ మంచిగా చేస్తాము, తర్వాత చెత్త బాడీ నుంచి తీస్తాము. బట్ డీటాక్సిఫికేషన్ ఏం డిఫరెన్స్ ఫీల్ అవుతారు సార్? జస్ట్ ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ వన్స్ యాక్చువల్లీ, బట్ ఐ వాంట్ ఐ కెన్ టెల్ యూ ద పీపుల్ హూ కేమ్ టు మీ ఫర్ డీటాక్సిఫికేషన్ 3 times వచ్చేవాళ్ళు 4th time నేను చెప్పాల్సింది అవసరం లేదు. 4th, 5th time అని కంటిన్యూ చేస్తున్నారు. 3 times ఎలా సార్ పర్ మంత్? 3 times a month సంథింగ్. సో నేను చెప్పేది లేదు. I just tell them, okay, you start this 10 days low, week low once and all that. And after that, they come along with the other patient. The thing is, you are trying to get natural. Your body starts doing normal physiology and it's like seeing is believing. అమేజింగ్ సార్. అయితే డాక్టర్ సక్సేనా అయితే మరి మనకి వాళ్ళ ప్రధానంగా ప్లాస్టిక్స్ అండ్ మనం వాడే డైలీ మార్నింగ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా స్టార్టింగ్ ఫ్రమ్ టూత్ పేస్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ అన్ని అంటే ఒకటే చెప్తా, ఐ వాస్ ఏబుల్ టు డిఫైన్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ దట్. ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కూడా చాలా సింప్లిఫై నుంచి ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆల్సో. అండ్ కొన్ని పేషెంట్స్ కి కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఉంటాయమ్మా. వెన్ దే గెట్ ఎ క్యాన్సర్, దే ఆర్ హ్యావింగ్ ఏ డయాబెటీస్ విత్ ఏ వెరీ టఫ్ థింగ్స్. అప్పుడు మనకి కొద్దిగా యూ నీడ్ టు డూ సింపుల్ డీటాక్స్ కాదు, యూ నీడ్ టు డూ ఏ వాక్యూమ్ డీటాక్స్. కరెక్ట్ సార్. మీరు అనేది ఇందాక మీరు చెప్పారు, ఒక పేషెంట్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు, ఎండోమెట్రియల్ క్యాన్సర్, కానీ డయాబెటీస్ అన్నీ వచ్చాయి. దానికి ఏంటి సార్ పరిష్కారం ఆవిడకి? దానికి అగైన్ యూ నీడ్ టు చెక్ దట్ ద ప్రైమరీ కాజ్ పోలేదు ఆమెకి. యూట్రస్ తీసేశారు, బట్ స్టిల్ ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అట్లనే ఉంది. ట్రై టు వర్క్ ఆన్ దట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, రెడ్యూస్ దట్ అడ్డం వచ్చేది కెమికల్స్ కి. ఆ అడ్డం వచ్చేది కెమికల్స్ ఏ ప్రాబ్లం. 100% sure about that. Once you start removing that, it can happen through your sweat, it can happen through your motion nunchi clear aitadi. It is a process, because we try to believe that it takes some 3 to 6 months minimum time to see that మనం ఇంటర్నల్ థింగ్స్ క్లీన్ అప్ అవ్వాలి. ఒక స్కిన్ క్లీన్ చేస్తే కాదు, ఇంటర్నల్ క్లీన్సింగ్ కూడా అవసరం, చాలా అవసరం సార్. చాలా వెరీ వెరీ ప్రాక్టికల్ యూస్ఫుల్ అడ్వైస్ డాక్టర్ సక్సేనా గారు. ఫైనలీ బిఫోర్ వి వైండ్ అప్, ఈ మధ్య ఓఆర్ఎస్ మీద చాలా పోరాటం చేశారు డాక్టర్ శివరంజని గారు, అందరికీ తెలుసు. బట్ అసలు ఓఆర్ఎస్ ఎందుకు అంత పోరాటం జరిగింది? దిస్ ఈస్ అ గ్రేట్ కైండ్ ఆఫ్ థింగ్ డాక్టర్ శివరంజని హ్యాస్ డన్. కుడోస్ టు హర్. ద థింగ్ ఇస్, ఇప్పుడు సమ్వేర్ ఎవ్రీవన్ వాంట్స్ టు బికమ్ కౌన్ బనేగా కరోడ్పతి, right? ORS is a simple way where if there is no ORS also, we tell take a half spoon of ante, that would have sorted out there. The thing is, you create a multimedia, aa tarvata plastic packs pettunnam, danlo sugar shatam ekkuva chesesi, people started getting problems. We remember, I used to get patients, I used to tell them, write electrol sachets. Electrol sachet is a simple way of looking at that. But everyone started telling, లేదు సార్ అది ఓఆర్ఎస్ తాగితే షుగర్ ఎక్కువైపోయింది. We started looking at these things. And the children ki kosam adi ORS పెట్టాము. The child who has got diarrhea, if this wrong thing happens, he is going to die there. That's the kind of thing. So this is a big thing. But I have some appreciations about the Pedda academies nunchi. Something like this ORS, this people, this has been academies unnai maadi medical daniki. I don't want to name them, but they started telling that this is the best thing particular. They started, association has told that this gold drop oil is the best for. One doctor was
having a photograph on that label. So now we are believing this is somehow a stupidity kaado, but somewhere it's not just stupidity, it is crime also to tell this kind of things. అంతే కదా. You are talking as this is the best possible thing, and your events are getting sponsored, you are getting something. This is absolutely wrong. Refined oil, that too vegetable oil, and they say this is the best Heart thing. healthy. Heart healthy. This is the kind of thing. హార్ట్ హెల్త్, అమెరికన్ Yeah. హార్ట్ హెల్త్ అసోసియేషన్ ఏదో అంటారు కదా సార్, ఇండియన్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. ఉన్నాయి అవన్నీ. వాళ్ళు కూడా వాళ్ళు ఒక certify పెద్ద చేశారు. మనిషి కూడా వచ్చి ఫోటో ఇస్తున్నాడు దానిలో. ఐ రికమెండ్ దిస్, ఐ రికమెండ్ ఒక పెద్ద కొత్త వస్తాయి. వై ఇండియన్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్ అంటే, లేదు మాకు ఎల్పిఏ ఎక్కువ అవుతుంది. ఎల్పిఏ నుంచి కూడా కొద్దిగా డీప్ చూడాలి. అంతే కదా. ఇది అందరికి ఎందుకు వస్తుంది? వీ హ్యావ్ టు లుక్ అట్ ద ఫండింగ్ కాస్ట్. లెడ్ టాక్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్. చాలా So, అర్థమైంది సార్, చాలా valid. డోంట్ టేక్ వాట్ ఎవర్ ఆర్గనైజేషన్ ఇస్ టెలింగ్ యూ, ఈవెన్ ఇఫ్ ఇట్స్ పెద్ద వరల్డ్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు, వీ హ్యావ్ టు టేక్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్. అవును. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వీ హ్యావ్ టు బి చూజీ. మనకి ఆవాల్సింది మనకి నానమ్మది థింగ్ చెప్పింది, అది కంపేర్ చేసుకొని తీసుకోవాలి. అన్లక్కీలీ దట్ పీపుల్ ఆర్ నాట్ దేర్ నౌ పీపుల్ దే డోంట్ హ్యావ్, పీపుల్ ఆర్ బీయింగ్ గైడెన్స్ ఎవరితో తీసుకుంటామంటే గూగుల్ నుంచి తీసుకుంటున్నాం. గూగుల్ నో వన్ ఈస్ ఆస్కింగ్ యువర్ అంకల్ ఆర్ యువర్ గ్రాండ్ ఫాదర్ వాట్ హ్యాస్ టు బి డన్. అంతే కదా. ఎవ్రీవన్ ఈస్ బీయింగ్ లుక్డ్ ఆన్ దట్ చాట్ జీపీటీ లేకుంటుంది. అది ఇట్ ఈస్ బీయింగ్ టోటలీ సోల్డ్. వాట్ ఎవర్ ఈస్ దే గెట్ స్పాన్సర్, దట్ ఓన్లీ ఇట్ ఈస్ బీయింగ్ షోన్ దేర్. అంతే కదా. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దట్. చాలా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ డాక్టర్ సక్సేనా. అండ్ మళ్ళీ మిమ్మల్ని వచ్చి మేము కొన్ని రోజుల్లో వీ విల్ డెఫినెట్లీ ఆస్క్ యూ ఫర్ మోర్ ఇన్పుట్స్. ప్రజల ఆరోగ్యం కోసం మేము కృషి చేస్తున్నాం సార్. మీరు చేస్తున్న అమేజింగ్ వర్క్కి సార్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ.